హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు మరొక ఇంపార్టెంట్ అప్డేట్ తోటి మేము ముందుకు రావడం జరిగింది అనమాట అండి. తెలంగాణ గవర్నమెంట్ జిఐ ఆన్ వీల్స్ అనేటువంటి ఒక స్పెషల్ కార్యక్రమం అనేటువంటిది ప్రారంభించడం జరిగిందనమాట. ఈ స్పెషల్ కార్యక్రమానికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ అనేటువంటిది వివరాలతో సహా మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి. ఇది మనకి తెలంగాణ గవర్నమెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతగానో ఉపయోగపడేటువంటి ది మోస్ట్ ఎగ్జామ్ టాపిక్స్ అనమాట అండి. సో ఇక మనం ఏమాత్రం లేట్ చేయకోకుండా ఈ జిఐ ఆన్ వీల్స్ అంటే ఏంటి, దానికి సంబంధించినటువంటి వివరాల్లోకి మనం వెళ్ళిపోదాం అనమాట అండి. ఈ వీడియోలో మనం చర్చించేటువంటి అంశాలు చూసుకున్నట్లయితే కనుక ఈ జిఐ ఆన్ వీల్స్ను ఎవరు ఎప్పుడు ప్రారంభించడం జరిగింది, ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, అలాగనే ఏ సంస్థ ఆధ్వర్యంలో దీన్ని చేయడం జరుగుతుంది, మొత్తం ఎన్ని జిఐలను దీని ద్వారా ప్రదర్శించడం జరుగుతుంది, జిఐ స్టిక్కర్ డిజైన్ ఎవరు తయారు చేశారు, ఎన్ని బస్సులను మొట్టమొదటిగా ఫస్ట్ స్టేజ్లో లేకపోతే తొలి దశలో నడుపుతున్నారనేటువంటి పూర్తి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందు తీసుకురావడం జరిగింది అనమాట అండి. వివరాలకు మనం వెళ్ళినట్లయితే కనుక ఈ జిఐ ఆన్ వీల్స్ అనేటువంటిది ఎవరు ఎప్పుడు ప్రారంభించారంటే ఈ రోజున, అంటే ఫిబ్రవరి 27, 2026 హైదరాబాద్లో ఉన్నటువంటి MGBSలో జరిగినటువంటి కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారు, అలాగనే రవాణా శాఖ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ రెడ్డి గారు, అలాగనే ఆర్టీసీ MD అయినటువంటి VC సజ్జనార్ గారు ఈ ప్రత్యేక బస్సులను జెండా ఊపి వీటిని ప్రారంభించడం జరిగిందనమాట అండి. సో ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడు ప్రారంభించారు, ఎవరు అనేటువంటిది మెయిన్గా చూసుకున్నట్లయితే కనుక ఫిబ్రవరి డేట్ అనేటువంటిది ఇంపార్టెంట్, ప్లేస్ అనేటువంటిది ఇంపార్టెంట్, గవర్నర్ గారు ఉన్నారు కాబట్టి గవర్నర్ గారి అంశం అనేటువంటిది ఇంపార్టెంట్ అనమాట అండి. నెక్స్ట్ ఈ జిఐ ఆన్ వీల్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ యొక్క సాంస్కృతిక వారసత్వాన్ని అంటే ప్రజలకు చేరువ చేయడంతో పాటుగా పర్యాటకులను ఆకర్షించడం, కళాకారులకు ప్రోత్సాహం అందించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశంగా, మెయిన్ ఎజెండాగా తెలపడం జరిగిందనమాట అండి. ఈ జిఐ ఆన్ వీల్స్ అనేటువంటి కార్యక్రమం చేపట్టినటువంటి ఫస్ట్ స్టేట్ కూడా, అంటే దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం ఏంటిది అని మనం చూసుకున్నట్లయితే కనుక మన తెలంగాణ రాష్ట్రమే అనమాట అండి. మన తెలంగాణలో ఉన్నటువంటి సాంస్కృతిక వారసత్వం ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజలకు చేరువ చేయడంలో గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఇనిషియేటివే ఈ జిఐ ఆన్ వీల్స్ అనమాట. దీని ద్వారా పర్యాటకులను ఆ ప్రాంతాలకు ఆకర్షించడం, అలాగనే కళాకారులు ఎవరైతే ఆ జిఐ వస్తువులను చేస్తున్నారో వారికి ప్రోత్సాహం అందించడం అనేటువంటి దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశంగా తెలపడం జరిగింది అనమాట అండి. ఏ సంస్థ ఆధ్వర్యంలో చేస్తున్నారంటే ఆల్రెడీ మీకు ఈ టైటిల్లోనే మీకు తెలిసిపోతుంది, వీల్స్ అన్నారు కాబట్టి. సో దీనికి సంబంధించిన సపరేట్ బస్సెస్ అనేటువంటిది ఉంది. బస్సెస్ నడిపే వాళ్ళు చూసుకున్నట్లయితే కనుక మన TJSRTC. సో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ TJSRTC తన బస్సుల ద్వారా రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని చాటేందుకు ఓ వినూత్న కార్యక్రమమే చేపట్టడం జరిగింది అనమాట అండి. సో చేపడుతున్నటువంటి సంస్థ TJSRTC అనమాట అండి. రాష్ట్రంలో ఎన్ని జిఐలను ప్రదర్శిస్తారని మనం చూసుకున్నట్లయితే కనుక జిఐ ఆన్ వీల్స్ పేరుతో చేపట్టినటువంటి ఈ కార్యక్రమంలో మనం చూసుకున్నట్లయితే కనుక రాష్ట్రానికి చెందినటువంటి టోటల్గా 6 గుర్తింపు స్థలాలను, 6 జిఐ ట్యాగ్స్ పొందినటువంటి స్థలాలను పొందినటువంటి కళారూపాలను బస్సుపై అందంగా ప్రదర్శించడంతో పాటుగానే ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఆ ప్రదేశాలకు కూడా బస్సులను నడిపించడం జరుగుతుందన్నమాట అండి. టోటల్గా చూసుకున్నట్లయితే కనుక 6 అనమాట అండి. అయితే ఇప్పటి వరకు మన తెలంగాణకి ఎన్ని జిఐ ట్యాగులు లభించాయి అనేటువంటిది మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేటువంటి చేయండి అనమాట అండి. అయితే మెట్టుకు ఈ జిఐ ఆన్ వీల్స్ ద్వారా ఆరు జిఐ ట్యాగ్ పొందినటువంటి వాటికి సందర్శించడం జరుగుతుంది అనమాట అండి. అలాగనే బస్సుకి కూడా స్టిక్కర్స్ అనేటువంటిది ఈ 6టినే పొందుపరచు చేయడం జరిగింది అనమాట అండి. దానికి సంబంధించినటువంటి వివరాలు చూసుకున్నట్లయితే కనుక ఆ 6 జిఐ వివరాలు ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి పోచంపల్లి ఇక్కత్ మన తెలంగాణ రాష్ట్రం నుంచి ఫస్ట్ పొందినటువంటిది అనమాట. జిఐ ట్యాగ్ పొందినటువంటిది 2004-5 సంవత్సరంలో పొందడం జరిగింది. ఇటీవల రెన్యువల్ కూడా దీన్ని చేయడం జరిగింది అనమాట అండి. ఫస్ట్ పోచంపల్లి ఇక్కత్, దాని తర్వాత నారాయణపేట చేనేత చీరలు, దాని తర్వాత నిర్మల్ పెయింటింగ్స్, అలాగనే చేరియల్ స్క్రోల్ పెయింటింగ్స్, వరంగల్ తివాచీలు లేకపోతే వరంగల్ దుర్రీస్ అంటారు అనమాట. నెక్స్ట్ 6th వచ్చేసి కరీంనగర్ సిల్వర్ ఫెరిగ్రీ. టోటల్గా ఈ 6 జిఐ ట్యాగ్ పొందినటువంటి ప్రదేశాలకు హైదరాబాద్ నుంచి ఆ ప్రదేశాలకు గవర్నమెంట్ సంబంధించిన TJSRTC బస్సెస్ అనేటువంటిది ఉండడం జరుగుతుందన్నమాట అండి. సో ఈ జిఐ స్టిక్కర్ని ఎవరు డిజైన్ చేశారు, ఏదైతే బస్సు ఏదైతే ఉంటుందో బస్సు మీద ఈ జిఐ స్టిక్కర్ అనేటువంటిది అంటించడం జరిగింది అనమాట అండి. ఈ స్టిక్కర్ని ఎవరు డిజైన్ చేశారంటే JNTU ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులు ఈ కళాకారులకు ఆకర్షణీయమైనటువంటి డిజైన్ అనేటువంటిది రూపొందించడం జరిగింది అనమాట అండి, JNTU ఫైన్ ఆర్ట్స్ వారు. నెక్స్ట్ ఎన్ని బస్సులను తొలిత దీన్ని అమల్లోకి తీసుకొచ్చారని చూసుకున్నట్లయితే కనుక ప్రత్యేక బస్సులకు స్టిక్కర్లు అనేటువంటిది మొత్తం 6 ఎక్స్ప్రెస్ బస్సులకు అంటించడం జరిగింది అనమాట అండి. 6 ఎక్స్ప్రెస్ బస్సులకు దీన్ని అంటించడం జరిగింది అనమాట అండి. ఆ 6 ఎక్స్ప్రెస్ బస్సులను చూసినట్లయితే కనుక హైదరాబాద్ నుంచి
వయా పోచంపల్లి, హన్మకొండ, నారాయణపేట, కరీంనగర్, నిర్మల్ మార్గాలలో ఆయా కళలకు ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతాలకు ప్రయాణించడం జరుగుతుంది అనమాట అండి. సో ఈ రకంగా ఈ 6 GI స్టిక్కర్స్ డిజైన్ ఏవైతే ఉన్నాయో హైదరాబాద్ నుంచి ఈ 6 ప్రదేశాలకు బస్సు అనేటువంటిది ప్రయాణం అవుతుందన్నమాట అండి. సో ఈ రకంగా GI ఆన్ వీల్స్ అనేటువంటిది ప్రారంభించడం జరిగిందనమాట అండి. సో ఇది GI ఆన్ వీల్స్ సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన మీకు బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. అందులో మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ సంబంధించిన ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఇది ఎంతగానో ఉపయోగపడేటువంటి ఇంపార్టెంట్ టాపిక్ అనమాట అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.